నమస్కారం, నా పేరు శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ అవుటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళామండి. మేము ఎక్కడికి వెళ్ళినా ముందు అక్కడ ఉన్న ఫేమస్ టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటామండి. నిజానికి మేము హైదరాబాద్లో స్వర్ణగిరికి వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే గూగుల్ మ్యాప్ పొరపాటు వల్ల మేము వేరే టెంపుల్కి వెళ్ళిపోయాం. ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఇది జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటగిరి అండి. ఇది టీడీపీ వాళ్ళు ఇక్కడ రన్ చేస్తున్నారండి. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. మేము టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి మేము భీమవరం కూడా వచ్చేసామండి. అప్పుడు దాకా నేనైతే స్వర్ణగిరి అనుకున్నాను. ఎందుకైతే నేను స్వర్ణగిరిని ఎప్పుడు చూడలేదు కదా, ఇదే స్వర్ణగిరి అనుకున్నాం. తర్వాత తెలిసిందండి స్వర్ణగిరి కాదు, ఇది వెంకటగిరి అని. ఈ టెంపుల్ కూడా కొంచెం కొండపైకే ఉందండి, ఎత్తుగానే ఉంది, చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగున్నారు. నాకు ఎక్కడ వెంకటేశ్వర స్వామిని చూసినా అదొక రకమైన తన్మయత్వం కలుగుతుందండి. ఇక్కడ కూడా అలాగే అనిపించిందండి. నాకు చాలా ఇష్టమండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అంటే. నేను పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడైతే చాలాసార్లు నాకు ఆనంద బాష్పాలు కూడా వచ్చినాయండి వెళ్ళినప్పుడల్లా. ఇక్కడ కూడా అదేలా ఫీలింగ్ అనిపించింది. ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారండి. ఇది కూడా చాలా బాగుందండి గుడి. అటు ఇటు కూడా అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి. కొంచెం దూరంలో గణపతి టెంపుల్ కూడా ఉంది. ఇది పుష్కరిణి అండి. దీంట్లో వాటర్ లేవు, వాటర్ ఎండిపోయినాయి. అక్కడ ప్రసాదం పెట్టారండి, హాట్ పొంగల్. ఇది చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. మేమైతే బాగా తిన్నాము. ఇంకా మనకి ఇక్కడ లడ్డూలు కూడా సేల్ చేస్తున్నారండి. అవి కూడా తిరుపతి నుంచి తయారు చేయించినవి అంటున్నారండి. తిరుపతి నుంచి తెచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నాం అంటున్నారు. టేస్ట్ కూడా కొంచెం తిరుపతి లడ్డు లాగే ఉందండి. ఇంక ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుందండి. ఇది కొంచెం ఎత్తులో ఉంది కదా, ఇంకా జూబ్లీ హిల్స్ కిందకు ఉందండి. అంతా భలే కనిపిస్తుంది, చాలా బాగుందండి పైనుంచి చూస్తుంటే. మా వాళ్ళైతే చాలాసేపు బాగా ఆడుకున్నారు. ఇక్కడ కొంచెం ఏరియా గార్డెన్ కింద ఉందండి, దాంట్లో కొంచెం సేపు ఆడుకున్నారు. ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. లొకేషన్ బాగుంది. ఇక్కడ నుంచి మనం కిందకి చూస్తుంటే బాగుందండి. ఇదంతా వ్యూ చాలా బాగుంది, వ్యూ పాయింట్ లాగా చాలా నీట్గా కనిపిస్తుందండి లొకేషన్ అనేది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి ఇదేనండి. ఇక్కడ పుష్కరి దగ్గర చెట్లే ఉన్నాయి, చాలా బాగుందండి. ఇక్కడ చాలాసేపు అయితే మేము ఉన్నాము, చల్లగా కూడా ఉంది. అప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఎండలు ఎక్కువగానే ఉన్నాయండి. ఇక్కడ కొంచెంసేపు కూర్చున్నాం, నీడగా చల్లగా ఉంది. ఇంకా ఇటు కొంచెం ఎదరికి వెళ్తే కళ్యాణం జరుగుతుందండి. అక్కడ వెంకటేశ్వర స్వామి మండపం ఉంది, అక్కడ కళ్యాణం కూడా చేస్తున్నారు. అదైతే టికెట్స్ అనుకుంటండి, డోర్స్ అయితే లాక్ చేసేసారు. ఇంక ఇది మహాగణపతి టెంపుల్ అండి. ఇక్కడ కూడా కొంచెం గ్రీనరీ ఎక్కువగా ఉందండి. ఇక్కడ సెల్ఫీలు అవన్నీ దిగుతున్నారు. ఇది కూడా ప్లేస్ చాలా బాగుంది. మేము నిజానికి స్వర్ణగిరి అనుకునే చూసామండి. అంటే నాకు తెలియదండి స్వర్ణగిరి ఎలా ఉంటుందండి. నేను హైదరాబాద్ రావడమే చాలా తక్కువ అండి, 1-2 సార్లు వచ్చాను. ఇంకా ఎప్పుడు ప్లేసెస్ కూడా చూడలేదు. మేము వచ్చి పనులు చూసుకుని వెళ్ళిపోవడమే. ఈసారేనండి ఇలా టెంపుల్స్కి ఇంకా జూ పార్క్ కూడా వెళ్ళాము. నేను ఇదైతే స్వర్ణగిరి అనుకున్నా. నేను ఆల్రెడీ ఒకసారి అయితే వీడియోకి వాయిస్ కూడా ఇచ్చేసానండి, నేను అప్పుడు అప్లోడ్ చేయలేదు. తర్వాత మా ఆయన ఇదమ్మ స్వర్ణగిరి కాదు వెంకటగిరి అన్నారు. నేను అప్పటి నుంచి మళ్ళీ డిలే చేసేసాను. మళ్ళీ వాయిస్ ఇచ్చి పెట్టడానికి టైం పట్టిందండి. హైదరాబాద్లో టీటీడీ వాళ్ళ దేవస్థానాలు చాలానే ఉన్నాయండి. ఏ ఏరియాకి వెళ్ళినా ఆ ఏరియాలో తిరుపతి దేవస్థానం టెంపుల్ అని ఒకటి కనిపిస్తుంది. మేము హిమయత్నగర్లో కూడా చూసాము, కాకపోతే దర్శనానికి వెళ్ళలేదండి. ఇంకా అక్కడి నుంచి మేము పెద్దమ్మ టెంపుల్కి వచ్చామండి. పెద్దమ్మ తల్లి కూడా హైదరాబాద్ వాసులకి చాలా నమ్మకం అంట, చాలా నిదర్శనం అంట. ఇక్కడ అమ్మవారు మనం ఏది కోరుకున్నా నెరవేరుస్తుందని చాలా నమ్ముతారంట కదండి. ఇది కూడా జూబ్లీ హిల్సే కదండి. ఆ టెంపుల్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ అలా వస్తుందండి. మేము ఇక్కడికి కూడా వచ్చాము. ఇక్కడ అందరూ వాళ్ళు మొక్కుకుని వాళ్ళ కోరిక తలుచుకుని ఇక్కడ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారండి. ఆ కాయిన్ నిలబెడితే వాళ్ళ కోరిక నెరవేరినట్టు అంటండి. నేను కూడా ట్రై చేశానండి. నాకు కూడా కాయిన్ అయితే బాగానే నిలబడిందండి. కాకపోతే అది ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ అలా ఉండి మళ్ళీ వెంటనే పడిపోయింది. కానండి నిలబెట్టడం అయితే నిలబెట్టగలిగానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇదంతా టెంపుల్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా అండి. ఇది ఎంట్రన్స్. మేము వెళ్ళేటప్పుడు ఇలా రాలేదండి, వేరే గేట్ నుంచి వచ్చాం. మళ్ళీ తర్వాత ఇదంతా చూస్తున్నామండి. ఇదన్నీ షాపింగ్ ఏరియా అండి. ఇక్కడ ఎక్కువగా పూసలు, నిమ్మకాయలు అలా దిష్టికి సంబంధించిన వస్తువులే ఉన్నాయండి. కార్లకి, బళ్ళకి, ఇళ్ళకి కట్టుకోవడానికి తాళ్ళు అలాంటివి ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ వాటిని కట్టుకుని ఇక్కడే తీసుకుని కార్లకి గట్రా కట్టుకుంటున్నారండి చాలామంది. మేము వెళ్ళింది సాటర్డే రోజు అండి. సాటర్డే వీకెండ్ కదండి, అందుకే జనం కూడా చాలా ఎక్కువగానే ఉన్నారండి. మేము ఇంతకు ముందు ఒకసారి పెద్దమ్మ టెంపుల్కి వెళ్దామని వచ్చామండి. అప్పుడు కరెక్ట్గా మేము బ్రేక్ టైంలో వచ్చాము. 2కి టెంపుల్ క్లోజ్ చేసేసారు. మేము అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామండి. ఇదంతా ఎదరండి, చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం. ఎంట్రన్స్ అవి బాగుంటుందండి, గోపురం గట్ట ఇది కూడా బాగుంటుందండి. ఈయన ఎవరో నాకు సరిగ్గా తెలియదండి, నేను ఇదే ఫస్ట్ టైం కదా, నాకు తెలంగాణ గురించి అంతేమీ తెలీదు.
ఇక్కడ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ కూడా టెంపుల్ ఫ్రంట్ కూడా ఉంది. ఇంక ఇటు లోపలికి వెళ్తే ప్రసాదాలు ఉంటాయండి. ఇది ఆవు దూడ బొమ్మ అండి, చాలా క్యూట్గా ఉంది కదా. ఇక్కడ ప్రసాదాల బిల్డింగ్ అండి ఇదంతా. ఇక్కడ ప్రసాదాలు మనకి లడ్డు పులిహార అమ్ముతారండి, మనం తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మేము నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి చిలుకూరు అయితే వెళ్ళామండి. చిలుకూరు, ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ అండి. మేము వెళ్ళేటప్పటికి క్లోజింగ్ టైం అయిపోతుందండి. ఇంకా 15 minutesలో టెంపుల్ క్లోజ్ చేసేస్తారని అక్కడ వాళ్ళు కంగారు పెడుతుంటే మేము స్పీడ్గా అయితే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసామండి. ఇంక ఇది శివాలయం ఉంటుందండి దీని పక్కన. మేము అక్కడ కూర్చుని కొబ్బరి చిప్ప అయితే తింటున్నామండి. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కొబ్బరి చిప్ప అంటే చాలా ఇష్టం అండి, ఎక్కువగా తింటారు. ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంటండి. స్పెషల్గా మా ఆయనకి కూడా చాలా ఇష్టం అంట. మా ఆయన హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు ఎక్కువగా వస్తూ ఉండేవారంటండి. ఈ స్వామిని వేసాల స్వామి అంటారంటండి. ఇక్కడ మనం వేసా గురించి మొక్కులు మొక్కితే వేసా మనకి త్వరగా వస్తుందని నమ్మకం అంటండి. మా ఆయనకు కూడా చాలా నమ్మకం అంట. చిలుకూరు బాలాజీ అంటే చాలా బాగా వస్తున్నారు. ఇదివరకు కూడా నాకు చెప్పారండి, మనం చిలుకూరు వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు వెళ్ళాలని ఉంది అన్నారండి. ఇంక ఈ చెట్టు చూసారా, తాళ్ళండి. వాళ్ళ కోరికలు ఇలా తాళ్ళు కడుతున్నట్టున్నారు. చెట్టు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. మేము చాలా స్పీడ్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. టెంపుల్ మొత్తం వీడియో అయితే తీయలేదు, నాకు కుదరలేదండి. ఎందుకంటే క్లోజింగ్ టైం అయిపోతుందని. మేము వచ్చినందుకు మాకు బాగానే దర్శనం అయిపోయిందండి, లేకపోతే ఈవినింగ్ 4 వరకు ఉండాల్సి వచ్చేది. నాకు ఇక్కడ ఒక విషయం అయితే అస్సలు నచ్చలేదండి. వాళ్ళు షాపింగ్ ఏరియా వాళ్ళు చాలా స్కిల్స్ అయితే చూపించారండి. వాళ్ళు బండి పార్క్ చేసుకుందరు తీసుకెళ్ళి వాళ్ళ షాప్లోనే మనం కొబ్బరికాయలు తులసిమాలు కొనుక్కోవాలని కండిషన్ పెట్టారండి. దానివల్ల ఏంటంటే మనకి తులసిమాల ఒక 50 రూపాయలకి వచ్చే తులసిమాలని వాళ్ళు 300 చేసి అమ్ముతున్నారండి. అది చాలా నాకు అస్సలు నచ్చలేదండి. వాళ్ళు బలవంతంగా తీసుకోమంటున్నారని, మాకు వద్దండి బాబు, మా కొబ్బరికి ఒక్కటి చాలా వినలేదండి. దేవుడికి తులసిమాల ఇవ్వాలి అని చాలా ఫోర్స్ చేస్తారండి. నాకు ఒక్క విషయం అయితే అస్సలు నచ్చలేదు. మేము ఇంకా చిలుకూరు నుంచి బిర్లా మందిర్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే అది క్లోజింగ్ టైం అని కొంతసేపు ఎన్టీఆర్ గార్డెన్లోకి వచ్చిన వెళ్దామని ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వెళ్ళామండి. మా పిల్లలు ఇక్కడ చాలాసేపు అయితే ఆడుకున్నారు. చాలా బాగుందండి ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ సమాధి. అవి కూడా వెనకాల సచివాలయం అండి, తెలంగాణ సచివాలయం, అది కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్ గార్డెన్ లోంచి ఇది ఎన్టీఆర్ పార్క్ అంటండి. అక్కడి నుంచి పక్కనే ఉన్నట్టు కనిపించింది, కానీ కిలోమీటర్ దూరం వచ్చాక ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుందండి. ఇక్కడ టికెట్ కొనుక్కుని అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా ఈ పార్కులోకి ఎంటర్ అవ్వగానే మనకి వాటర్ ఫౌంటైన్స్ ఎక్కువ కనిపిస్తాయండి. పార్క్ నిండా ఉన్నాయి అవేనండి, వాటర్కి సంబంధించినవి. వాటర్ ఫౌంటైన్స్ చాలా బాగున్నాయండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. మేము రైడ్స్ ఏమీ ఎక్కలేదు కానండి, మామూలుగా చూసి అయితే వచ్చేసాము. అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయామండి. ఇవన్నీ వాటర్ ఫౌంటైన్స్ అండి, చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇంకా పార్క్ కూడా చాలా పెద్దగానే ఉందండి. అది చూసారా, తెలంగాణ సచివాలయం అండి. పక్కన అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంది, అది కూడా చాలా బాగుందండి. ఇక్కడ చాలా మంది ఫొటోస్ అవి కూడా దిగుతున్నారండి. మా వాళ్ళైతే చాలాసేపు, మా వాళ్ళకి వాటర్ అంటే పిచ్చండి, చాలాసేపు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మనం ఎటు చూసినా వాటరే కనిపిస్తాయండి పార్క్ చుట్టూరు. ఇది ఉన్నది చూసారా, దీంట్లోంచి పెద్ద వాటర్ రైడ్ అండి. ఇది పైనుంచి కిందకి ఒక టబ్లో జారుతున్నారండి. ఇది మా జ్యోతిర్లింగం ఎక్కుతానని ఏడ్చాడండి. మేము ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చేసామండి. అంత పైనుంచి రావాలంటే భయపడిపోతాడని, ఎందుకంటే అద్రితి ఉంది కదండి, చిన్నపిల్లల్ని అలౌ చేయరంట మేము వెళ్దామంటే. సరే అని ఇంకా తీసుకొచ్చేసామండి. వద్దని చాలాసేపు ఏడ్చాడు. వాళ్ళు అడిగారు కదండి, మనం అన్నీ ఇచ్చేయలేం కదండి. కొన్ని అయితే మనం ఇవ్వగలుగుతాం, కొన్ని ఇంకా వద్దంటే అది కొన్ని తలబాధ వేసుకుని ఏడ్చేస్తున్నాడు మా జ్యోతిర్లింగం అయితే. కాకపోతే వాళ్ళకి ఇంకా ఏజ్ ఉంది కదండి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, అప్పుడు ఇవ్వాలి. వాళ్ళకి ఏజ్ వచ్చాక ఈ టైంలో అయితే భయం అనిపించింది, మాకైతే వద్దనిపించింది. ఇంక ఇక్కడ అయితే చెట్లు కూడా చాలా రకాలు ఉన్నాయండి. మనకి ఎడారిలో ఉంటాయి కదా, ఆ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయండి, ముళ్ళ చెట్లు. ఇది ఒకటి చాలా బాగుందండి. ఇది కొంచెం క్లోజ్ చేస్తారండి, కొన్ని పాడైపోయినాయి. ఇది ఇంకా చెట్లు అండి. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ అవి బాగున్నాయండి ఫోటోలు అవి తీయడానికి. ఇవి పెద్ద పురుగులు అండి, చీమలు, బొజ్జింకులు అలా అండి, బాగున్నాయండి. ఇక్కడ మష్రూమ్స్ అండి ఇవన్నీ. ఇంకా లొకేషన్ కూడా చాలా బాగుందండి. మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, ఫోటోషూట్కి అది బాగుంటుందండి. మేము ఒక సైడే చూసామండి, వేరే సైడ్ అయితే రైట్స్ అయి ఉన్నాయి. మా జ్యోతిర్లింగం ఏడుస్తున్నాడు, ఎందుకులేని తీసుకెళ్ళలేదండి. ఇంకా మాకు టైర్డ్ అనిపించిందండి. ఇంకా మేము బిర్లా మందిర్కి కూడా వెళ్ళలేదు. ఇక్కడే 6:30 వరకు అలా ఉండిపోయి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నామండి మేము 2 days. వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.